నటుడు హీరో రాజేష్ గారి కుమార్తె ఐశ్వర్య. అందుకే ఆమెని ఐశ్వర్య రాజేష్ అని పిలుస్తారు. ఐశ్వర్య గారు నిజానికి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డారు. రాజేష్ గారు ఆయన 4 పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. దాంతో ఆయన భార్య అంటే ఐశ్వర్య రాజేష్ తల్లి మొత్తం 4 పిల్లల్ని కూడా 3 పిల్లల్ని కూడా కష్టపడి పెంచింది. అయితే మధ్యలో పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత ఆమె చాలా మనోవేదనకు గురయ్యారు. దాంతో చాలా ఇబ్బందులు పాలయ్యారు. అయినా సరే పిల్లలు 3 కూడా కష్టపడి పెంచారు. ఒక కొడుకు పోయిన బాధ, భర్త పోయిన బాధ, మిగతా 3 పిల్లలు ఎలా పెంచాలో తెలియని పరిస్థితుల్లో తన తల్లి ఎంతో కష్టపడి పెంచింది కాబట్టి ఐశ్వర్య రాజేష్ అవన్నీ చూసి తల్లికి ఎలాగైనా సరే అండగా నిలబడాలని చదువు పూర్తయిన తర్వాత వెంటనే పార్ట్ టైం జాబ్ చేస్తూ సేల్స్ గర్ల్గా కూడా చేసింది. అనేక విధాలుగా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ చివరికి తల్లి కోరిక మేరకే హీరోయిన్ అయింది. హీరోయిన్ అయిన తర్వాత ఆమె చాలా కష్టాలు పడ్డారు. నిజానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కూడా తెలుగులో పెద్దగా ఆమెకైతే గుర్తింపు రాలేదు. శైలజ కృష్ణమూర్తి లాంటి సినిమాలు చేసిన, అలాగే వరల్డ్ ఫేమస్ లాంటి సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సరైన సమయంలో సరైనటువంటి క్యారెక్టర్ పడింది. 4 పిల్లల తల్లిగా చాలా మంది హీరోయిన్లు ఆ సినిమాని రిజెక్ట్ చేసిన చివరికి ఐశ్వర్య రాజేష్కి రావడంతో ఆ సినిమా వలన ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు అయితే మంచి ఫామ్ లోకి వచ్చారు. అయితే తన గత అనుభవాలు చెబుతూ ఇన్ని కష్టాల్లో కూడా నేను 2 ప్రేమించాను. మొదట ప్రేమించిన వ్యక్తితో కూడా నాకు బ్రేకప్ అయినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యాను. తర్వాత రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేశాడు. ఆ వేధింపుల వలన నేను చాలా నరకం అనుభవించాను. దానికంటే కూడా అతి పెద్ద భయంకరమైనటువంటి బాధ ఏంటంటే ఈ బ్రేకప్ వలన వచ్చే బాధ. అది ఎప్పటికీ పోదు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో లవ్లోనూ లేను, ఎవరితో రిలేషన్షిప్లో లేను. దయచేసి నన్ను ఎవరు కూడా ఇంకెప్పుడు కూడా ఇలాంటి విషయాలు అడగకండి. నేను కూడా ఎవరిని ప్రేమించనంటూ ఐశ్వర్య రాజేష్ అయితే చెప్పడం జరిగింది. నిజానికి మన తెలుగు అమ్మాయిల్లో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఐశ్వర్య రాజేష్కి ఇంకా మన తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా మంచి అవకాశాలు వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి అవకాశాలు రావాలని మనము కూడా మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం.